హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 4 పచ్చిమిర్చిని ఇలా పొడుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 కట్టల తోటకూర తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ తోటకూర ఆకుల్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తోటకూర ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో తోటకూర ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ తోటకూర ఫ్రై చపాతీ రోటీలోకి చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ తోటకూర ఫ్రై తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.